హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈరోజైతే మా క్యాఫ్టేరియాని చూపిస్తా చూడుర్రి. ఇదైతే ఫుడ్ కోర్ట్ 1, ఇదైతే ఫుడ్ కోర్ట్ 2. మేమైతే ఈరోజు ఫుడ్ కోర్ట్ 1లోకి వెళ్ళినాం. రెండు సేమ్ ఉంటాయి కానీ కొంచెం అక్కడ ఇక్కడ ఫుడ్ అనేది చేంజ్ ఉంటుంది. దాంట్లో నార్త్ ఇంకా ఈస్ట్ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ కొంచెం సౌత్ ఫుడ్ ఉంటుంది, అంతే తేడా. ఇక్కడైతే చూడుర్రి, కాఫీ, టీ, హార్లిక్స్, బూస్ట్ అన్నీ దొరుకుతాయి. ఎంతెంత పని చేస్తుర్రో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి టీ కాఫీ దగ్గరనే ఆగుతారు. ఇంకా కొద్దిసేపు అయితే చాలా లైన్ ఉండేది, మేము కొంచెం ముందు వెళ్ళినాం, సో లైన్ ఏం లేదు. ఇంకా కాఫీ తీసుకొని అయితే వెళ్తున్నాం మేము. ఒక టేబుల్ వెతుక్కోవాలి, చాలామంది ఉంటారు, దొరకవు తొందరగా. వెతకాలి ఏదో ఒకటి, ఏదో ఒక మూలకి ఏదో ఒకటి దొరుకుతుంది. ఇదైతే జ్యూసెస్ ఉంటాయి, ఇంక ఇక్కడ పానీపూరి అన్నీ దొరుకుతాయి. ఇదైతే బేకరీ ఐటమ్స్ అన్నమాట, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, వెజ్ రోల్ అంటారు, అది వెజ్ రోల్ లానే ఉండదు. ఇంకా చికెన్ రోల్ అని ఇదని అదని అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ పేస్ట్రీ ఉంటుంది, నార్మల్ పీసెస్ దొరుకుతాయి. ఇంకెవరిదైనా బర్త్డే అయితే కూడా కేక్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ తీసుకొని కట్ చేయించచ్చు ఆఫీస్లో ఎవరిదైనా కొలీగ్స్ అయినప్పుడు. మాకైతే ఈరోజు ఏం తినాలనిపించట్లేదు అసలు. సరే చూద్దాం, ఇంకా శాండ్విచ్ దగ్గరికి వెళ్దాం, ఏదో ఒకటి ఆర్డర్ పెడదాం. అక్కడ కనిపిస్తుంది చూడుర్రే, అక్కడే శాండ్విచ్ ఇంకా బర్గర్స్, ఆమ్లెట్స్ లాంటివి ఉంటాయి ఇక్కడ. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ తిందామని ఆర్డర్ ఇచ్చిన, 2-3 నిమిషాలలో వేసిస్తారు వాళ్ళు. ఎక్కువ టైం ఏం తీసుకోరు, 2 నిమిషాలుగా అంతే. చూడు ఎట్లా తింటున్నారో అందరూ, బ్రేక్ టైం కదా. నా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే తీసుకుంటుండు, నేను వీడియో ఇస్తున్నా కాబట్టి ఆయన తీసుకున్నాడు నా ఆర్డర్. ఇదైతే నా బ్రెడ్ ఆమ్లెట్. మా వాళ్ళు అయితే చాయ్ ఇంకా బేకరీ ఐటమ్ ఏమో తీసుకున్నారు, దాని పేరు నాకు తెలియదు. చూడండి అసలు ఒక్క దగ్గర కూడా కూర్చోడానికి టేబుల్సే ఉండవు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు బ్రేక్లో, అసలు ఎప్పుడెప్పుడు బ్రేక్కి వెళ్తామా అని